హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాపిక్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫస్ట్లో అందరూ స్ట్రగుల్ చేసేది ఏముందంటే అందరికీ వామిటింగ్స్ ఉంటాయి. అందులో కొంచెం మందికి అసలు ఏం తినలేరు, వాటర్ తాగినా సరే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోలేరు ఒక 4 నెలలు, కొంచెం మందికి 6 నెలలు, కొంచెం మంది ప్రెగ్నెన్సీ అంతా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అందులో కొద్దిమందికి అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అది ప్రాబ్లం కాదా అంటే అది కూడా ప్రాబ్లం లాగే అనిపిస్తుంది. అంటే ఏంటి, నాకు ఈ సింటమ్స్ ఏం లేవు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇలాంటి సింటమ్స్ అని ఉన్నాయి, నాకు లేవేంటి, నాకు వామిటింగ్స్ లేవు, ఏమి చెప్తారు బోల్డ్ చెప్తారు, నాకు అవి ఉన్నాయి నాకు అది ఏం లేదేంటి అన్నది కూడా ఒక సమస్యలాగా అనిపిస్తుంది మనకు ప్రెగ్నెన్సీలో. ఇది ఒక ప్రాబ్లం. అంటే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సపోర్ట్ లేకుండా కూర్చోలేకపోతాము. కన్ఫామ్గా దిండనే సపోర్ట్ పెట్టుకుని కూర్చుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏమో కొంచెం మందిలో ఎక్కువ ఆయాసం ఉంటుంది, ఊపిరి అందలేనట్టుగా అనిపిస్తుంది. కొంచెం మందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, కండరాలు పట్టేసినట్టు, పడుకుని లేచిన తర్వాత కొంచెం బాడీ అంతా టైట్గా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడే కాదండి, ప్రెగ్నెన్సీ ఎండింగ్లో కొంచెం మందికి కాలు వాపులు ఉంటాయి. కొద్దిమందికి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాయి అన్నమాట కాలు వాపులు. కొంచెం మందికి మాత్రం కాలు వాపులు కంటిన్యూగా ఉంటాయి. కొద్దిమందికి ఎండింగ్లో వస్తాయి కాలు వాపులు. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి 3rd మంత్ దాకా కొంచెం మందికి ఎక్కువ అలసట, ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఫస్ట్ 3 మంత్స్లోనే ఎక్కువ ఉంటాయి. అలసటగా ఉంటుంది, టయర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, బాగా టైర్డ్గా అనిపిస్తుంది. చిన్న పని చేసినా సరే మనకి ఎక్కువ నీరసం అనిపిస్తుంది అన్నమాట. తర్వాత కొద్దిమందిలో ఏంటంటే జస్ట్ అలా కూర్చుని లేచిన తర్వాత తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కొద్దిమందికి ఏంటంటే కొన్ని వాసనలు అనేవి పడవు, కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అన్ని స్మెల్లో అంతకుముందు ఉన్నట్టుగా అనిపించదు, అన్ని స్మెల్లో పడవు. రైస్ స్మెల్ పడదు కొంచెం మందికి. కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీకి ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. సపరేట్గాను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో 3 మంత్స్లో కొంచెం మందికి యూరిన్ ఊరికే వస్తుంది అన్నమాట. మాటికి అంటే ఒక 15 మినిట్స్కి 10 మినిట్స్కి. అంటే బేబీ అక్కడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని ప్రెషర్ ఎక్కువ యూరిన్ మీద పడి మాటికి టాయిలెట్కి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొద్దిమందిలో ఏమంటే గుండెల్లో మంట వచ్చినట్టుగా అనిపిస్తుంది, అంటే అసిడిటీలా అనిపిస్తుంది, గ్యాస్ పైకి తంతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టుగా ఉంటుంది అన్నమాట. కొంతమందికి నైట్ టైంలో నిద్ర పట్టదు, నిద్రపోదామంటే నిద్ర పట్టదు. కానీ కొంచెం మందికి అలా ఉండదు, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. అదైనా ప్రాబ్లం అనిపిస్తుంది మనకి, ఇలా అయినా ప్రాబ్లం అనిపిస్తుంది. కొంచెం మందిలో అయితే శ్వాస తీసుకోవడం కూడా కొంచెం, అంటే ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మరి స్టార్టింగ్ టైంలో కాకుండా 8th మంత్ ఆ టైంలో అయితే కొంచెం అలా అనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడలేకపోవడం, అంటే ఎక్కువ మాట్లాడినా కానీ ఆయాసంగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువ గాలి పీల్చుకుంటాం అలా అనిపిస్తుంది. కొద్దిమందిలో ఏంటంటే మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే అప్పట్లో ఎక్కువ కొంచెం మంది ఒక టైంలో ఏమంటారంటే పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంచెం మంది ఇలాంటి టైంలో కొంచెం ఆ పాజిటివ్నెస్ పోతుంది,
ఎక్కువ నెగెటివ్ థాట్స్ అని అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. భయం పెరిగిపోతూ ఉంటుంది. చెప్పలేరు ఎవరికిని, ఏడవాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు నిజంగా కూర్చొని ఏడ్చేస్తారు కూడాను. నాకేమంటే నాకు అట్లా ఏం లేదు, కానీ నేను ఎక్కువ డ్రాయింగ్ వేస్తూ ఉంటాను. నాకు ముందు బేబీ బాయ్కి టైంలో నేను ప్రతిరోజు ఏదో ఒక డ్రాయింగ్ వేసుకుంటూ ఉండేదాన్ని. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైం వచ్చేసేటప్పటికి నేను ఒక్కసారి కూడా బుక్ అనేదే ముట్టుకోలే. ఎందుకంటే కొన్ని టైంలో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, దాన్నే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. కొంచెం మందికి ఏంటంటే ఇట్లాంటి టైంలో కొంతమంది ఎనీ టైం తింటూనే ఉంటారు. అంటే కానీ కొద్ది మందిలో ఏమంటే అస్సలు తినాలనిపించదు. తింటే వామిటింగ్ అయిపోతుందేమో, వాటర్ తాగితే వామిటింగ్ అయిపోతుందేమో, ఇలాంటివి ఉంటాయి. కొంచెం మంది అసలు ఆ స్మెల్ పడికి ఏం తినరు. కొంచెం మంది ఏంటంటే ఎక్కువ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. తినాలి తినాలి తినాలనిపిస్తుంది. మరీ తక్కువ తినడం మంచిది కాదు, అలానే మరీ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. చాలామందికి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లో కడుపు అనేది బాగా నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. బాగా నొప్పి వస్తుంది, లాగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో టైట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరికీ అని కాదు, కొంచెం మందిలో సాధారణంగా ఉండే సమస్య ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, మలబద్ధకం అనేది ఉండడం. కొంచెం మంది ఏంటంటే సరిగ్గా తినరు, వాటర్ గట్రా ఇంత తీసుకోరు కదా, దానివల్ల అలా అవుతూ ఉంటుంది. తాగాలనిపించకపోయినా సరే కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి ఎక్కువ. ఓన్లీ వాటర్ అనే కాదు, కొబ్బరి నీళ్ళని, జ్యూస్లని, ఏదైతే మీకు బాగా తినాలనిపిస్తే అవన్నీ తింటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కొద్దిమందిలో ఏంటంటే లాస్ట్ స్టేజ్లో డెలివరీ టైంలో కూడా 9th మంత్ టైంలో ఎక్కువ ఉమ్మనీరు తక్కువైందనేది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది చాలామందికి. అందరూ ఏమంటే వాటర్ ఎక్కువ తాగితే ఉమ్మనీరు పెరిగిపోద్ది అనుకుంటారు, కానీ అలా కాకుండా సూపులు తాగితే కూడా ఉమ్మనీరు పెరుగుతుంది, బాగా పెరిగిద్ది. మజ్జిగ తాగుతారు, తర్వాత గంజి తాగుతారు. మన ఇంట్లో మధ్యతరగతి కుటుంబాలు ఇది అందరికీ అలవాటు తెలిసిందే. వేడి గంజి తాగుతారు, దానివల్ల కూడా ఉమ్మనీరు పెరుగుతుంది, మంచిది కూడా. పొట్ట కొంచెం టైట్గా పట్టిన వాళ్ళు అలా తాగుతూ ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా అంటే మనం చెప్పుకునే కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. వాయిస్ డిశ్చార్జ్ అవుతుంది, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్లని, కాళ్ళ తిమ్మర్లని, ఇంకా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని అంటే అసలు చెప్పుకోలేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మనం డాక్టర్ దగ్గర తప్ప ఇంకెక్కడ చెప్పలేము, అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు వచ్చిన సమస్యలు ఏంటంటే, మనం వెళ్ళి డాక్టర్స్ని అడిగినప్పుడు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదన్నట్టే అంటారు, కానీ మనకేంటంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందులో ఒకటి నాకు వామిటింగ్స్ కానీ టైర్డ్నెస్ అలాంటివి ఏం లేవు, యాక్టివ్గా ఉండేదాన్ని నేను. ఎందుకు లేవు అని ఒక టెన్షన్ నాలో, అంటే ఉంటే వేరే, అసలు ఏమీ లేవేంటి మిగతా వాళ్ళకు ఉన్నట్టు అనేది నాకు అనిపించేది. దానికోసం కూడా అడిగాను. అలాగే ఉంటుందమ్మా, కొంచెం మందిలో ఏమి సిమ్టమ్స్ ఉండవు, అయినా సరే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది అని చెప్పి అన్నారు ఆవిడ. తర్వాత కొంచెం టైం అయిన తర్వాత కాళ్ళు ఒక్కొక్క టైంలో వాపు వస్తాయి, తగ్గిపోయి. అంటే కొంచెం ఎక్కువ టైం మనం కూర్చొని ఉండడం, ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా పాదాల్లో అవ్వక కాళ్ళు వాపులు వస్తాయంట. అప్పుడు మనం పడుకున్నప్పుడు నైట్ కాళ్ళ దగ్గర ఎత్తుగా దిండు కానీ ఏమన్నా పెట్టుకుని పడుకుంటే అలాంటి ప్రాబ్లం ఏమి రాదు, తగ్గిపోతాయి. ఇంకా ప్రెగ్నెన్సీలు ఇంకా నేను చెప్పినవి ఇన్ని చెప్పలేని ఇంకెన్నో ఉంటాయి. మీకేమన్నా నేను చెప్పలేదు ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటాయని మీకేమన్నా అనిపిస్తే మీరు సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ప్లీజ్.
comment also. Thank you so much.